వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ నేతలు కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం. మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం. ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు తాళి కట్టిన వరుడు. హైదరాబాద్ లో జిమ్ చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్. ఇక డీటెయిల్స్ చూసే ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5న కర్ణాటకలోని మూడబీదరి తాలూకా బేలువాయిలో జన్మించారు. బాల్యమంతా మూడబీదరిలోనే సాగింది. అక్కడి మహావీర కళాశాలలో బీకాం చేసిన ఆయన మంగళూరు కొడియాల్బెయిల్ ఎస్డిఎం లా కళాశాలలో న్యాయశాస్త్రం డిగ్రీ పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి 4వ తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు. Sri Prashant Kumar Mishra Garu to administer oath of office to Honorable Governor Designate Sri Abdul Nazir. Thank you. I, yes, Abdul Nazir, do swear in the name of God do swear in the name of God that I will faithfully execute the office of Governor of Andhra Pradesh that I will faithfully execute the office of the Governor of Andhra Pradesh and will to the best of my ability preserve, protect and defend the Constitution and will to the best of my ability preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Andhra Pradesh. and the law, and that I will devote myself to the service and well-being of టీడీపీ నేతలు కార్యాలయాలపై ఓ ప్రణాళిక ప్రకారమే దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. మాపైనే దాడులు చేస్తూ మా వాళ్ళనే జైళ్లకు పంపిస్తున్నారన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్ కు వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులు జైళ్లకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. రేపు తాను వచ్చిన తర్వాత ఎంక్వైరీలు వేసి ఒక్కొక్కరి సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ను నమ్ముకున్న వాళ్లంతా జైలుకు వెళ్లారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. తనపై దాడి చేశారంటూ టీడీపీ నేత పట్టాభిపై స్థానిక సీఐ కేసు పెట్టారని, ఎఫ్ఐఆర్ లో ఆయనను క్రిస్టియన్ అని పేర్కొన్నారని, క్రిస్టియన్ అంటే బీసీ బి కేటగిరీ కిందకు వస్తారని, అలాంటప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసినటువంటి గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు సందర్శించారు. తగలబెట్టిన కార్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు పోలీసులపై మండిపడ్డారు. ఒకరు బెదిరిస్తే పారిపోయే పార్టీ టీడీపీ కాదని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించే వాళ్లమని చెప్పారు. తాను వద్దనుకుంటే రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్రలు చేసేవారా అని ప్రశ్నించారు. దొంగ దెబ్బ తీయాలనుకోవడం కాదని, దమ్ముంటే నేరుగా ఢీకొనాలని, ఎంతమంది వస్తారో రావాలని సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తాము తొలగిస్తామని చెప్పారు. జాగ్రత్త
తమ్ముడు వెనకాల జాగ్రత్త డౌన్ ఉంది తోసుకోవద్దు అలా పరుశులు అక్కడ మీ ఇష్టం ఏమైనా చేయొచ్చు. దాన్ని సమర్థిస్తూ మళ్ళా ఎస్పీ స్టేట్మెంట్ ఇస్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు నేను వస్తానే ఒక ఎంక్వైరీ వేసి ఎరాచకాలేంటి? నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 15 ఏళ్ళ అపోజిషన్ లీడర్గా ఉన్నా. కానీ ఒక పద్ధతి ప్రకారం నేను కూడా తమ్ముడు ఇవి చాలా రోజులు జరగవు. నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ముందుకు పోయాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను. నేను చేసిన పని 24 గంటలు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, జీవన ప్రమాణాలు పెంచడానికి అనునిత్యం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పనిచేశాను. కేసులు పెట్టాం. ఇంతవరకు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేని సిగ్గుమాల వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. టైం టు టైం వైట్ పేపర్ ఇవ్వండి. నేను ఆ మాట చెప్పాను. బాధితుల మేమే, దాడులు మా మీదనే, ఆఫీసు మాది, మా ఆఫీసు మీదనే దాడి, కార్లు మావే, మా కార్లే ధ్వంసం. కడాన మమ్మల్నే పట్టకపోయి ఏకపక్షంగా రాత్రంతా తిప్పి పోలీస్ టార్చర్ గురి చేసి తర్వాత మమ్మల్ని జైలుకు పంపించారు. మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని సంఘటన మంచిర్యాలలో జరిగింది. పెండ్లి పీటలపై జరగవలసిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది. శస్త్రచికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళి కట్టాడు. పెండ్లి మండపం లేదు, భాజా భజంత్రీలు లేవు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సందడి లేదు. నిరాడంబరంగా ఆసుపత్రిలో జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంకు చెందిన బానుత్ శైలజకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయమైంది. గురువారం లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరసాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషెంట్ గా ఉండిపోయింది. విషయం పెండ్లి కుమారుడు తిరుపతికి తెలియడంతో కంగారు పడ్డాడు. ఓవైపు ఇరు కుటుంబాలు పేదలు కావడం, పెండ్లి ఏర్పాటు చేయడం, మళ్లీ పెండ్లి అంటే ఖర్చు అవుతుందని భావించాడు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తంకు పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పారు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు. బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్య ధారణ చేశాడు. ఇద్దరు పూలదండలు మార్చుకుని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. దేవేందర్ వీడియో మంగమ్మ నామధేయస్య నీ పేరు తిరుపతి నామధేయస్య వాసిలో ఇదమానస్య వివాహమోత్సవో తాంగనా సుందరి కోమలాంగి రాజేవ నిశ్రేకోపేతపజరూపరాభ్యాం పరమే నారచింతన సావధాన కళ్యాణం కమనీయకోయ సుదినం ద్వారం తేరుదం తారాబలం కోశవర్షోపనో సుఖాజనాన్నవానాంగధాన అత్యంత కూడా తీసుకున్నారా అనుకూల్యదాసి రాజోదానవేంద్రో మహాబలహేనత్వాంబరవద్భామి రక్షాబంధనమాడవే రక్షాబంధన ఏనబద్ధోబలి రాజోదానవేంద్రో మహాబలహేనత్వరబద్ధన విపనహేతునా కంఠే బధ్నామి శుభగే నమచ్చంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్ నమస్సతసే నమస్సతస్పతజే నమస్తకేనాం పురోగానాం స్తోత ముహూర్తకాలే నవానాం గ్రహానామచ్చంత ఆనుకూల్యత బద్ధోబలి రాజోదానవేంద్రో మహాబలహేనత్వాంబరవద్భామి రక్షాబంధనమాడవే రక్షాబంధన చెన్నూరు లంబడేపల్లికి చెందిన శైలజ అనే పేషెంట్ నిన్న షాక్లో ఉన్న పొజిషన్లో మా హాస్పిటల్కి వచ్చింది. చిన్న ఎమర్జెన్సీ సర్జరీ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాము. వాస్తవంగా తనది ఈరోజు పెళ్ళి అయితే పాపం చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి చుట్టాలందరినీ పిలుచుకున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో
అబ్బాయి కూడా ఇవన్నీ వృధా పోకూడదు అని చెప్పి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈరోజే పెళ్ళి అయిపోవాలి అనే ఒక ఉద్దేశంలో నన్ను సంప్రదించడం జరిగింది. అట్లా సంప్రదించిన సందర్భంలో వాళ్ళు ఇరు పక్షాలు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మా హాస్పిటల్లో మేము కొంచెం పెద్ద రకం తీసుకుని మా బిడ్డకు పెళ్లి చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడికి మా చెల్లె బాగాలేదని ఇక్కడికి వచ్చాం. సార్ వాళ్ళు ఎంతో కష్టపడి మా చెల్లెని బ్రతికిచ్చారు. ఇప్పుడు పెళ్లి కూడా చేసారు. సార్ వాళ్ళ రుణం ఖచ్చితంగా తీర్చుకోలేంది. హైదరాబాద్ లో జిమ్ చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బోయిన్పల్లికి చెందిన కానిస్టేబుల్ పేరు విశాల్ 2020 బ్యాచ్ గా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కువ కేటాయించాలని మరియు అదానీ కుంభకోణాలపై సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి విభజన హామీలు అమలు చేయాలన్న డిమాండ్స్ తో కూడిన కాకినాడ జిల్లా తాళ్లరేవు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అనంతరం ఎంపీటీఓకు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు చాలా అన్యాయం చేసిందని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మరియు ప్రతిపక్ష పార్టీలు ఒక్క మాట కూడా ప్రధానమంత్రి మోడీని విమర్శించడం లేదన్నారు. నిధులు పెంచకపోతే ఏప్రిల్ నెలలో అన్ని ప్రజా సంఘాలు ఢిల్లీ నడిబొడ్డున లక్షలాది మందితో ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. కోటీశ్వరులపై సంపద పన్ను వేయాలి, కోటీశ్వరులపై సంపద పన్ను వేయాలి, అదానీ కుంభకోణంపై విచారణ జరిపించాలి, డబ్బులు తగ్గించేయడం వలన భవిష్యత్తులో పనులు ఉండవు, వేతనాలు రావు అని చెప్పేసి కూలీలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా 2 ఫోటోల పైన 2 ఫోటోలు అని చెప్పేసి సెల్ ఫోన్లో పంపించాలని చెప్పి లేనిపోయిన రూల్స్ అన్ని పెట్టారు. ఇవన్నీ చేయడం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉపాధి కూలీలు. అదేవిధంగా రైతులకు కేటాయించినటువంటి నిధుల్ని సుమారు 60,000 కోట్ల రూపాయలు నిధులను తగ్గించేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను కూడా జనాభా ప్రాతిపదికన కేటాయించకుండా ఇది మొక్కుబడిగా చాలా దారుణంగా గత కంటే సగం తగ్గించేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో చాలా అన్యాయం చేసింది. ఈ విధంగా అన్ని వర్గాలకు కూడా అన్యాయం చేస్తూ ఈ దేశంలో బడా కోటీశ్వరుల పక్షాన్ని నిలబడి ఈరోజు అదానీ అనే కంపెనీకి 1,000 కోట్ల రూపాయలు దోచిపెట్టారు. అది కూడా అందులో కూడా అవినీతి జరిగిందని ఈరోజు ప్రపంచం అంతా కూడైపోతున్న సందర్భం. లేకపోతే బట్టలు, లేకపోతే టీవీ, లేకపోతే పిల్లల పుస్తకాలు ఏ ధర పెరగాలన్నా తగ్గాలన్నా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. దానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ అని ప్రవేశపెడతారు. మొన్న ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో అంటే కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 8 బడ్జెట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. నెంబర్ 1, మన రాష్ట్రం విడిపోయింది, చిన్నదైపోయింది, పేద రాష్ట్రం అయిపోయింది. అప్పుడు ఏం కోరుకున్నాం మనందరం? చిన్న రాష్ట్రం అయిపోయింది, పేద రాష్ట్రం అయిపోయింది, డబ్బులున్న హైదరాబాద్ ఏమో తెలంగాణకి వెళ్ళిపోయింది. కాబట్టి మాకు ఒక రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఒక చట్టం చేయాలని చెప్తే ఆ రోజు పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం మనకి ప్రత్యేక హోదా రావాలి. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మున్సిపల్ 2022-23 సంవత్సరం వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమన్లు అధ్యక్షతన నిర్వహించారు. మొత్తం 12.32 కోట్ల రూపాయలతో తయారు చేసిన బడ్జెట్ ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బడ్జెట్ సమావేశానికి హాజరైన జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరందు మాట్లాడుతూ రాయికల్ మున్సిపల్ కొత్తగా ఏర్పడినప్పటికీ మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయం వనరులను సమీకరించుకుని మున్సిపల్ ఆదాయం
ఆదాయాన్ని పెంచుకుని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆస్తి పన్ను, టీఎస్ బిపాస్ ద్వారా వచ్చే భవన నిర్మాణాల అనుమతుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్రా రమాదేవి, మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఫాస్ట్గా చేయడం కానీ లేకపోతే ట్రైన్ రిలేటెడ్ కానీ అవన్నీ డెఫినెట్గా వి విల్ టెస్ట్. ఏదైనా ఎక్కడైనా స్కోప్ ఉన్నా కూడా వి విల్ సపోర్ట్ డెఫినెట్లీ. ఈరోజు మన 2023-24 యొక్క బడ్జెట్ సమావేశాన్ని మరి నిర్వహించుకొని సార్ చెప్పిన నాకేమర్థమైందంటే కేవలం మనం ఫిగర్స్ పెట్టుకోవడం కాదు, ఆ ఫిగర్స్ని మనం అచీవ్ కావాలంటే కౌన్సిల్ అంటే ఓన్లీ చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇక్కడ స్టేజ్ మీద కూర్చోవడం కాదు, అందరం కలిసి టుగెదర్గా ఆప్షన్ మెంబర్, కౌన్సిలర్ మనం అందరం టుగెదర్గా ఉంటే మనం 100% ఏదైతే బడ్జెట్లో పెట్టుకున్నది గవర్నమెంట్ నుంచి వచ్చి డబ్బులు తప్పకుండా వస్తాయి. పక్క మున్సిపాలిటీ వస్తే మన మున్సిపాలిటీకి వస్తాయి. కాబట్టి మన ఇన్కమ్ సోర్స్ని ఏ రకంగా పెంచుకోవాలనేది సారు స్పష్టంగా చెప్పడం జరిగింది. పొద్దున్నే సార్ని అడిగారు, మీ లేబర్ ఎన్ని రోజుల సాలరీస్ పెండింగ్ ఉన్నాయి, మీ ట్యాక్స్ ఎంత పెండింగ్ ఉన్నది. పొద్దున ఫస్ట్ మార్నింగ్ సార్ దాంట్లోనే మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ యాక్చువల్ బడ్జెట్ మనము రియలిస్టిక్గా చెప్పడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని మంచి ఆనందకరమైన వాతావరణంలో నడిపించిన మన గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనకు మంచి సూచనలు ఇచ్చి మరి మన మున్సిపాలిటీకి సపోర్ట్గా ఉంటాయని చెప్పిన మన జిల్లా అదనపు కలెక్టర్ గారు, స్థానిక సంస్థలు మకరంద్ గారికి మరొకసారి మనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన కౌన్సిల్ సభ్యులకు, కోఆప్షన్ మెంబర్స్కి, సిబ్బందికి, బడ్జెట్ ప్రవేశపెట్టిన జేఏఓ గారికి మరియు వారి సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు గారు పిఏ గారు కాల్ చేశారు. మంత్రి గారి ప్రోగ్రామ్ కంటిన్యూ అయింది కాబట్టి సార్ హాజరు కాలేకపోయారని చెప్పారు. కాబట్టి దయచేసి దీన్ని గమనించాలి. ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తున్నట్టు ప్రకటిస్తాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. వేద పండితులు పాలెపు రామ్శర్మ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరగనున్న ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు. రేణుకా ఎల్లమ్మకి రేపు శనివారము ఉదయము యాగశాల ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రము 4 గంటలకు మన హనుమాన్ టెంపుల్ నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా హంపి పీఠాధిపతి వారు వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉత్సవ విగ్రహం ఊరేగింపుగా తీసుకొచ్చి సాయంకాలము జలాదివాసము, జానాది ఫల పుష్పవాసంతో రోజు కార్యక్రమం, కుంకుమ పూజలు. అదేవిధంగా మార్చి 1 నాడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఉదయం 8 గంటల 9 నిమిషాలకి ఉంది. దయచేసి స్వాములందరూ భక్తులు సకాలంలో ఇచ్చేసి స్వామి అమ్మవారిని కృపకు ప్రార్థనలు కావాలని కోరుచున్నాము. జై రేణుకామాత. లవర్ కోసం కత్తితో హల్చల్ చేశాడో యువకుడు. ప్రేయస్ని బస్సు దించేందుకు ఏకంగా బస్సు డ్రైవర్ను కత్తితో బెదిరించాడు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా కసికోట మండలం తేగాడ గ్రామానికి చెందిన గడసాల శివసాయి అనే యువకుడు లవర్ కోసం బస్సు డ్రైవర్ను బెదిరించాడు. బయ్యవరం వద్ద ప్రైవేట్ కాలేజీ బస్సులో ఉన్న తన లవర్ను కిందికి దించాలంటూ బైక్ అడ్డంగా పెట్టాడు. ఇదేంటని అడిగిన డ్రైవర్ను కత్తితో బెదిరించాడు. బస్సు డ్రైవర్ కసికోట పోలీసులకు ఫిర్యాదు చేయగా శివసాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.
సమస్యల పరిష్కారానికి కృషి చేసే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఉపాధ్యాయులు మరియు పట్టభద్రులు గెలిపించి శాసన మండలికి పంపించాలని పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర రాజకీయ విద్యా సబ్ కమిటీ నాయకులు మిరియం వెంకటేశ్వర్లు అన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కార్మిక, ఉద్యోగ, పట్టభద్రుల నాయకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ విద్యా సబ్ కమిటీ నాయకులు మిరియం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్చి 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మేగడ వెంకటేశ్వర రెడ్డిని ఉపాధ్యాయులు, పట్టభద్రుల మొదటి ప్రాధాన్యతకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో సమస్యల పరిష్కారానికి విటపు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు రెడ్డి ఎంతో కృషి చేశారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రవేశించాయన్నారు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఉన్న పాంప్లెట్లో తీసుకొని ఎక్కడెక్కడ దీనికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇవ్వాలి. అట్నే బాబురెడ్డి గారు టీచరు, ఈయనకి కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతాం. ఉపాధ్యాయులు, కార్మికులు, కష్టజీవులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మార్చి 13వ తారీఖున రాష్ట్ర ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీచర్స్, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అభ్యర్థిగా బాబురెడ్డి, పి బాబురెడ్డి అని చెప్పి ఈ ప్రాంతం టీచర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అట్లనే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఈ 3 జిల్లాల పరిధిలో మేగడ వెంకటేశ్వర రెడ్డి అని మొత్తం గతంలో ఉపాధ్యాయ నాయకుడిగా ఉండేవాడు, సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో ఈ 2 నియోజకవర్గాల్లో విటపు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు రెడ్డి గారు ఇద్దరు గెలుపొందారు. ఇప్పుడు వాళ్ళ టర్మ్ అయిపోవడంతో మళ్ళా ఇద్దరు పోటీ చేస్తున్నారు, బాబురెడ్డి గారు వీళ్ళు. ఈ ఎన్నికల్లో మేము అందరికీ అప్పీల్ చేస్తుందంటే మొత్తం టౌన్లో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ పట్టభద్రుల అభ్యర్థి మేగడ వెంకటేశ్వర రెడ్డిని, టీచర్ అభ్యర్థి పి బాబురెడ్డిని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న కోరాడ వెంకటేశ్వరు అనే పాత నేరస్తుడిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 28 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో పలు పోలీస్ స్టేషన్లలో 45 మోటార్ సైకిళ్లు దొంగిలించి అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. మన గౌరవ కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారు చెడు వ్యసనాలు, అదేవిధంగా చెడు నడవడిక కలవారి కదలికలపైన దృష్టి సారించి దీనికి సంబంధించి ఏమైనా నేరాలు జరిగే ప్లేసెస్ ఉన్నా కూడా కొన్ని నేరాలకి ఈజీ ప్లేసెస్, అటువంటి వాటిల్లో చెడు నడవడిక గల వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంలో దీని మీద దృష్టి సారించి దీనికి స్పెసిఫిక్గా టార్గెట్ కింద ఇచ్చి క్రైమ్ టీమ్ ఫామ్ చేసి చేసిన దానికి సంబంధించి ఒక గుడ్ క్యాచ్ నిన్న పట్టుకోవడం జరిగింది. మన క్రైమ్ డిఎస్పీ రాంబాబు గారు ఆధారు కోరాడ వెంకటేశ్వరుడు అనే పాత నేరస్తుడిని మనం నిన్న అరెస్ట్ చేసి ఇతని ద్వారా దాదాపు 28 మోటార్ సైకిల్ ఇప్పుడు దాకా కూడా రికవర్ చేయడం జరిగింది. 28 మోటార్ సైకిల్ విలువ ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు దాదాపు 15 lakhs పడుతుంది. ఈ 28 మోటార్ సైకిళ్ళు ఇతను దాదాపు 5 months గ్యాప్లో కాకినాడ, మండపేట, కడియం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పెదపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ అఫెన్సెస్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు పాత నేరస్తుడే. ఇతను ఇంతకుముందు దాదాపు 45 కేసెస్లో అరెస్ట్ కాబడిన వ్యక్తి. రీసెంట్గా కడియం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని అరెస్ట్ చేసి 1 year జైలు శిక్ష అనుభవించి ఒక 5 నెలల క్రితమే జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత
ఈ నేరాలన్నీ పాల్పడి ఈ 28 మోటార్ సైకిల్స్ని దొంగతనాలు చేయడం జరిగింది. ఇందు మూలంగా ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిక ఏంటంటే, మీరు 2 వీలర్స్ ఏదైనా సరే పార్కింగ్ చేస్తున్న క్రమంలో నిర్దేశిత పార్కింగ్ స్థలంలోనే పార్క్ చేస్తూ అదేవిధంగా ఖచ్చితంగా లాక్ చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ కోరాడ వెంకటేశ్వర్లు అనే పాత నేరస్తుని పట్టుకోవడంలో మన సిసిఎస్ టీము చేసిన పురోగతికి సంబంధించి సిసిఎస్ టీంని డిఎస్పీ రాంబాబాదర్లో పనిచేసిన టీం అంతటినీ కూడా జిల్లా ఎస్పీ గారు మరీ ముఖ్యంగా అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ చెడు నడవడిక సంబంధించి అందరినీ ఎడ్యుకేట్ చేసే దాంట్లో భాగంగా ప్రజలందరికీ పత్రికాముఖంగా మీ ద్వారా కోరేది ఏంటంటే, మన కాకినాడ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేసే క్రమంలో భాగంగా మీకు ఏదైనా కానీ సమాచారం తెలుసుంటే మన రాష్ట్ర టోల్ ఫ్రీ నెంబర్ అయిన 14500కి డ్రగ్స్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కాలేజెస్, స్కూల్స్ దగ్గరలో ఉన్న ఏదైనా కిల్లీ కొట్టులో కానీ ఇటువంటి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఏదైనా అనుమానిత వ్యక్తులు కానీ తిరుగుతున్న క్రమంలో వాళ్ళైనా డ్రగ్ పెడ్లింగ్ కానీ వేరే అసాంఘిక కార్యకలాపాలకు కానీ పాల్పడుతున్నట్టయితే దాని సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ మన మహిళా పోలీసులకు కానీ లేదు టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఇచ్చిన ఆ ప్లేసెస్ అన్నిటిని ఖచ్చితంగా చెక్ చేసి ఎవరైనా డ్రగ్ పెడ్లర్స్ కానీ ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు కానీ పాల్పడుతుంటే వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటామనేసి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ నేతలు కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం. మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం. ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు తాళి కట్టిన వరుడు. హైదరాబాద్ లో జిమ్ చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.